పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి దీపాన్ తెలుగులో చదువుకొని 33 ఏళ్లు రాజ్యసభ సభ్యునిగా 2004 నుంచి 2014 దాకా అంటే 10 ఏళ్ల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి కొత్త స్కీములు పెట్టి పేద ప్రజలకు తక్లీఫ్ లేకుండా చూసుకున్నాడు. ఇంకో ముఖ్యమైన ముచ్చట ఏందంటే ఈ సారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి గసొంటి సారు కాలం చేసిండంటే మనం కూడా నివాళులు అర్పియాలి కదా. మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లా ఇవాళ కాలం చేసిండుల్లా 92 ఏళ్ల దాకుంటది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని దావకాన్ల చేరిండు. సారు 1932 సెప్టెంబర్ 26 తారీఖున పంజాబ్ కోహ్లీ కుటుంబంలో జన్మించిండు. 1991లో రాజ్యసభలో అడుగుపెట్టిండు. 1991 నుంచి 1996 దాకా ఆర్థిక మంత్రిగా చేసిండు. 2004 నుంచి 2014 దాకా ఈ దేశ ప్రధానమంత్రిగా చేసిండు. ఈ సారున్నప్పుడు ఆధార్ కార్డులు, భూ సంస్కరణలు ఇట్లా పబ్లిక్ పనికొచ్చే పని బాగా చేసిండుల్లా. అందుకని ఇలా కాలం చేసిన సారును చూస్తానికి ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర పెద్దలు అందరూ సారుల ఇంటికి పోయి నివాళులు అర్పించొస్తున్నారు. గౌరవ సూచకంగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను పెట్టిర్రు. చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఈ సారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సారు హయాంలా పబ్లిక్ పనికొచ్చే పనులు బాగా చేసిండుల్లా. మిగతా కార్యక్రమం రేపైతదట. మరి గంత మంచి సారుకు మన బరాబర్ వార్తల తరఫున కూడా ఘన నివాళులు అర్పించాలే కదా. అందుకే ఈ ముచ్చట తీసుకొచ్చినాం. మిగతా కార్యం ఎట్లయిందో రేపు మళ్ళా చెప్పుకుందాం. దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యులుగా అడుగుపెట్టాం. పార్లమెంటు సభ్యులంగా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది. ప్రజాస్వామ్యము, పార్లమెంటు వేదిక మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త. అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలం. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఈరోజు మనం చూసి దేశానికి తీరని నష్టం. ఒక వ్యక్తి జీవితకాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. ఆయన ఒక బాగా చదువుకొని కష్టపడి చదువుకున్న తర్వాత లెక్చరర్గా ప్రారంభించి రీడర్ అయి తర్వాత ప్రొఫెసర్ అయి అక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం అనేది దేశానికి తీరని లోటు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ రాజకీయాలు చేసే వ్యక్తిత్వం ఉన్న ప్రతి నాయకునికి ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నా. ప్రపంచ ఆర్థిక మేధావిగానే కాకుండా ఈ దేశపు ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి దేశం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచిన ఒక రాజనీతిజ్ఞుడు, అన్నిటికంటే ముఖ్యంగా ఒక శాంతి కాముకుడు. భారతదేశ మహాత్మా గాంధీ నాయకుడు ఏఐసిసికి అయిన రోజునే తను పరమపదించడం అనేది సింబాలిక్గా వారిద్దరిని గుర్తు చేసుకోవడానికి కారణమైనప్పటికీ కూడా అదే స్ఫూర్తితో రాజకీయాలను నేర్పిన ఒక మహానేత. సరళీకృత ఆర్థిక విధానాలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదలకు ఎంతో మేలు చేసిన సంస్కరణలుగా ప్రపంచ ఖ్యాతిని ఆర్జించినవి. అలాంటి
ఆర్థిక సంస్థలకు మూలమైన మన్మోహన్